నిన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఏదో పురుగు వచ్చిందట, అలా వచ్చిందట, ఇలా వచ్చిందట అని చెప్పేసి సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు ప్రచారం అనమాట. ఆఖరికి ఏదో ఇద్దరు ముగ్గురు తెలియక ఏదో పెట్టారు అంటే దానికి ఒక ఆలోచన చేసుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే వాళ్ళ తాలూకా అఫీషియల్ పేజీల్లో, ఆ ట్విట్టర్ అఫీషియల్ పేజ్ లో ఒకసారి ఓపెన్ చేయండి అమ్మా. ఆ ట్విట్టర్ అఫీషియల్ పేజ్ లో కూడా వాళ్ళకు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. మీకు ఒకసారి చూపిస్తాను. అది వాళ్ళు అంటే ఎంత దారుణంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయంటే, ఏదో రకంగా మభ్య పెట్టాలి, మసిపూసి మారడిగా చేయాలి, ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ప్రజల్లోని కొంచెం తప్పుదో పట్టించాలన్న ఆలోచన తప్ప అంతకుమించి ఇంకేం లేదు. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ ఒకటి, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ లో హోం మంత్రి అనిత భోజనంలో బొద్దింక. అనిత ఎక్కడ తిన్నది, ఎక్కడొచ్చింది బొద్దింక? ఈడగానే వచ్చి చూసాడా? ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోంమంత్రి. ఇది మొహాలు తాగడం ఏం పరిస్థితి అండి ఇది? గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో బొద్దింక. నేను వడ్డించిన భోజనం తేడా గమనించండి. దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు ఇన్ని అంటే అనిత తింటుంటూ అన్నంలో పురుగు ఒక్కసారికి షాక్. అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే, నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే, చిన్న పామునైనా పెద్ద గరదలో కొట్టాలి. పామే, దాంట్లో విషయం ఉంటూనే ఉంది. సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమైన ప్రజల భ్రమలో కూడా ఉంటారు. నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది. నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది. ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేశాను. దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి. ఈరోజు మాకు బాధ్యత ఉంది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఏ బీసీ హాస్టల్కైనా లాస్ట్ 5 సంవత్సరాల్లో లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ ఒక్కరోజు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయని ఒక్కడు చూసుకున్నాడా అండి? ఈ ఒక్క సంవత్సరంలో మేము మిడ్ డే మీల్స్ చెక్ చేసుకుంటున్నాము, హాస్టల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాము, హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందో మేమే చెక్ చేసుకుంటున్నాము. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక మాట చెప్పారు, మనం అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషించి పనిచేస్తేనే రేపొద్దున ప్రజలకు దగ్గరగా ఉండగలము. అదే పని మేము ఈరోజు చేస్తున్నాం. దానికి నీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మాకు సహకరించు, అంతే తప్పి సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా చేయటం కాదు. ఎన్ని ఫేక్ న్యూస్లు అండి. నిన్న మొన్న చూస్తే శ్రీశైలంలోని లడ్డూలో ఏదో బొద్దింక వచ్చిందని, బొద్దింక కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాదు. లడ్డూలో బొద్దింక వచ్చిందని నిన్నంతా ఓ ప్రచారం చేసి నానా యాగి చేయడం జరిగింది. ఒక దగ్గర గోవులు చనిపోతున్నాయని, ఎక్కడా లేనిది గోవులు చనిపోతున్నాయని నాగన్నా యాగి చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే అంటే ప్రభుత్వాన్ని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలి, ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద వేయాలి అన్న ఆలోచన తప్పించి అంతకుమించి వేరేం కాదు. ఒకటి మాత్రం చెప్తున్నానండి, మేం చిత్తశుద్ధితో ఉన్నాం. మేం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నాం. ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా మేము ఈరోజు పనిచేస్తున్నాం.